వృషభ రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది గురుగారు? వృషభ రాశి వారికి 4 గ్రహాలు యోగిస్తున్నాయి. ద్వితీయంలో బుధుడు, తృతీయంలో శుక్రుడు, లాభంలో శని, రాజ్య రాహువు. అనుకూల కాలం నడుస్తోంది. కాలానుగుణంగా నిర్ణయాలు తీసుకుంటూ వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. సృజనాత్మకంగా ముందుకు సాగండి. తెలివిగా వ్యవహరించి పనులు పూర్తి చేసుకోండి. వ్యాపారంలో మంచి విశేషమైన ప్రజ్ఞను కనబరిచి స్పష్టమైన ఫలితాలను సాధిస్తారు. కొందరు ఆదర్శవంతంగా నిలుస్తారు. కాదు చేయలేను అనుకున్న పనులు ఈ వారంలో కొన్ని పూర్తవుతాయి. ఆస్తులకు సంబంధించిన విషయాల్లో మెరుగైన ఫలితాలు వస్తాయి. స్పష్టత వస్తుంది. లక్ష్మీ కటాక్షం శుభప్రదం. సమాజంలో గుర్తింపు లభిస్తుంది. గౌరవం పెరుగుతుంది. ఉద్యోగంలో కూడా మేలు జరుగుతుంది. సకాలంలో పనిచేయడం ద్వారా పనుల విఘ్నాలను జయించవచ్చు. ఎప్పటి పనులు అప్పుడే పూర్తి చేసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో చెడు ఊహించవద్దు. శాంతము, సహనము రెండూ మీకు రక్షణగా నిలుస్తాయి. విసుగు చెందకుండా సమాధానాలు ఇవ్వాలి. దగ్గర వారితో విభేదాలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఉద్యోగంలో ప్రతి అడుగు జాగ్రత్తగా వేయండి. ఆత్మీయ భావంతో ముందుకు సాగండి. ఆత్మవిశ్వాసం మిమ్మల్ని రక్షిస్తుంది. గురుగారు, వృషభ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి? వృషభ రాశి వారు సూర్యనామాన్ని స్మరించడం మంచిది. ఏ ఆలయాన్ని సందర్శించాలి వీరు? లక్ష్మీ దర్శనం మేలు చేస్తుంది. ఏవేవి దానాలు చేస్తే చక్కటి ఫలితం లభిస్తుంది? దానాలతో అవసరం లేదు.